హలో ఎవ్రీవన్. రీసెంట్గా నేను మా వారు కలిసి ఒక గుడికి వెళ్ళాము. అదే పంచారామాల్లో ఒకటైన క్షీరారామలింగేశ్వర స్వామి గుడి. ఇది పాలకొల్లో ఉంది. చాలామంది తెలిసే ఉంటుంది. దీన్ని పెద్ద గోపురం అని కూడా అంటూ ఉంటారు. ఇంతకుముందు నాకు వెళ్ళానో లేదో గుర్తులేదు. ఎందుకంటే మా పిన్ని బాబాయ్ గారు పాలకొల్లో ఉంటారు. వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వెళ్ళుంటానేమో నాకు వెళ్ళలేదు. కానీ రీసెంట్గా చూసినప్పుడు మాత్రం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. పంచారామాల్లో ఒక గుడిని చూశాను, శివుడిని చూశాను చక్కగా అని చెప్పని చాలా సంతోషంగా అనిపించింది నాకు. అంటే నేను ఫస్ట్ టైం కట్టిన అలాగే ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే గుడి గురించి చెప్తాము. అక్కడ పాలకొల్లు ఏం మంచిగా ఉంటాయి, అక్కడ ఏం దొరుకుతాయని సరదాగా మీకు షేర్ చేద్దామని చెప్పి ఒక చిన్న షార్ట్ తీసాను అనమాట. గుడి ప్రాంగణం అది చాలా అంటే చాలా బాగుంది. పెద్ద గుడి, దీన్ని పెద్ద గోపురం అంటారు. ఏదైనా సరే ఊళ్ళు వెళ్తున్నప్పుడు ఆ విలేజ్ అట్మాస్ఫియర్ కానీ, అంటే అక్కడ వాతావరణం అవన్నీ మనకి ఎంతో చాలా ఆహ్లాదంగా అనిపిస్తాయి. అంటే మన ఊరు మన ఏరియా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. నేను మా వారు అనుకోకుండా వెళ్ళాం అనమాట. వెళ్ళినప్పుడు అక్కడ అంతరాలయ దర్శనం కూడా చేసుకున్నాం. 50 రూపీస్ టికెట్ ఉంది. దగ్గర నుంచి స్వామి దగ్గర నుంచి మనం చూడొచ్చు. మనం పట్టుకెళ్ళాలంటే పాలు పట్టుకెళ్తే అందులో క్షీరరామలింగేశ్వర స్వామి అంటారండి. క్షీరం అంటే పాలు కాబట్టి ఎక్కువగా పాలతో అభిషేకం చేస్తూ ఉంటారట అక్కడ. టికెట్ తీసుకుని వెనక వైపు నుంచి, గుడి వెనక వైపు నుంచి లోపలికి వెళ్ళి చక్కగా స్వామిని దగ్గర నుండి చూసి దర్శించుకుని వచ్చాము. చాలా సంతోషం. ఇంకా ఒక్క గుడే కాదు, గణపతి గుడి, అమ్మవారి గుడి, అయ్యవారి గుడి, కృష్ణుడి గుడి, హనుమంతుడి గుడి, రాముల వారి గుడి, ఆ లోపల చాలా గుళ్ళు ఉన్నాయన్నమాట. అంటే అనేక గుళ్ళు కలిపిన ఒక పెద్ద ప్రాంగణం ఉంటుంది. అదే పెద్ద గోపురము. చూస్తే ఇంతకుముందు మా అమ్మగారు అంటున్నారు పైకి ఎక్కేవారంటే ఇంతకుముందు చిన్నప్పుడు అదేను, తర్వాత క్లోజ్ చేసేసట. అక్కడ స్థల పురాణం, ఏ గుడికైనా వెళ్తే కనుక ఖచ్చితంగా స్థల పురాణం మనం తెలుసుకుని రావాలి. ఎందుకు అక్కడ వెలిసింది, ఏంటి దాని ప్రత్యేకత అని చెప్పని చదువుకుని అన్నీ వచ్చాము. మీరు కూడా ఎప్పుడైనా పెద్ద గోపురం వెళ్ళారా, దర్శించుకున్నారా స్వామిని చక్కగాను? బయటకు వచ్చిన వెంటనే మనకు తెలిసిందే కదా, అక్కడ చుట్టుపక్కలంతా మనకి ఏం దొరుకుతాయి, గుడి పక్కనే ఉంటాయి అన్నీ చూసుకుని ఒకసారి కొన్ని ఫోటోలు అవి తీసుకుని అంతా వచ్చాం బయటికి. చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ కొబ్బరి పువ్వులు అంటాం కదా మనం, కొబ్బరికాయ పండిపోతే కొబ్బరి పువ్వులు అంటాము. అలాగే సోన్పాపిడి అచ్చులు, తేగలు, ఇవన్నీ చూసేసరికి చాలా సంతోషంగా అనిపించింది. అవన్నీ తెచ్చుకుని కూడా ఇంటికి వచ్చాను. నేను కొనుక్కున్నాను కూడా, మామిడి తండ్ర అన్నీ కొనుక్కున్నాను. ఇప్పుడు పిల్లలకైతే అవి ఏంటో కూడా తెలియదు. మా మావయ్య గారు ఊరు వెళ్తే, అత్తయ్య గారు వాళ్ళ ఊరు పెదపట్నం వెళ్తే కనుక కొబ్బరి పువ్వులు, మామిడి తండ్ర, మావయ్య గారు అవన్నీ ఎప్పుడు మాకు తెచ్చి పెడుతూ ఉండేవారు. మా అమ్మగారు వాళ్ళ దగ్గర మామిడి తండ్ర ఒక్కటే గుర్తు తప్ప నాకు కొబ్బరి పువ్వులు అవి ఐడియా లేదు. కోనసీమలు ఎక్కువ ఉంటాయి, తేగలు అయితే నాకు తెలుసు. చివరికి అవన్నీ కొనుక్కొని మళ్ళీ రాత్రి ట్రైన్కి బయలుదేరి వచ్చేసాము. ఆ పచ్చటి అందాలు, ఆ గడ్డి మోపులు, అవన్నీ చూసేసరికి ఎంత ప్లెజెంట్గా అనిపించిందంటే, ఊళ్ళో ఉండుంటే చాలా బాగుంటుంది కదా, సిటీల్లో ఉండి ఏంటో ఏదో హడావుడిగా బతుకుతున్నాం అని అనిపించింది. అందుకనే ఆ విలేజ్ అట్మాస్ఫియర్ని, అందాలని, ఆ గుడి అందాలన్నీ చిన్నగా ఒక చిన్న షార్ట్ కింద తీశాను. మీరు కూడా సరదాగా చూస్తారని చెప్పని. ఎలా ఉంది షార్ట్, బాగుందా? మీరు గుడి దర్శించుకున్నారా లేదా? లేకపోతే కనుక ఖచ్చితంగా వెళ్ళినప్పుడు దర్శించుకోండి. ఓకే మరి, బాయ్.